గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకి టీమ్స్ క్లాస్లో అటెండెన్స్ తీసుకోవడానికి అందరూ కూడా గూగుల్ ఫామ్ లాగా మైక్రోసాఫ్ట్ ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నాం కదండి. మైక్రోసాఫ్ట్ ఫామ్ క్రియేట్ చేసి దాని లింక్ స్టూడెంట్స్కి ఇస్తుంటే అటెండ్ అయినోడు అవనోడు అందరూ కూడా అందులో వాళ్ళ అటెండెన్స్ పని చేసేసుకుంటున్నారు. అలా కాకుండా మనకు అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే మనకు అటెండెన్స్ తెలియాలి అంటే అందులో మన అటెండెన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అటెండెన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో రోల్ నెంబర్ ఉండట్లేదు, నేమ్ ఒకటే వస్తుంది. సో ఆ నేమ్ని బట్టి రోల్ నెంబర్ ఎలాగా మనం గ్యాదర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. అది దీనికోసం ఏం చేయాలంటే మనం ముందుగా అసలు ఆ గ్రౌండ్ వర్క్ కొంత చేయాలి. అదేంటంటే టీమ్స్ యాప్లోకి వెళ్ళి మనం ఏ టీంకి అయితే క్లాస్ చెప్తున్నామో, ఐ మీన్ థర్డ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎవరికి అనేది. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఈసీకి వెళ్తున్నాను కాబట్టి సెకండ్ ఇయర్ ఈసీ వాళ్ళతో నేను తీసుకున్నాను. ఈసీ వాళ్ళతో తీసుకుని వాళ్ళ టీంలోకి వెళ్ళి మేనేజ్ టీం అని కొడితే అందులో ఉన్న టీం మెంబర్స్ అలాగే ఆ టీంలో ఉన్న ఓనర్స్ అందరూ కనిపిస్తారు. నేను ఓన్లీ టీం మెంబర్స్ అంటే అటెండీస్ మాత్రం స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే తీసుకుని వాళ్ళందరూ అంటే రోల్ నెంబరు, ఎందుకంటే రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళ రోల్ నెంబర్తోనే కదా రిజిస్టర్ చేసింది వాళ్ళ ఐడి. సో ఆ రోల్ నెంబర్ని అలాగే దానిపైన వాళ్ళ ప్రొఫైల్ నేమ్ మీద ఉంది దాన్ని యాజ్ ఇట్ ఈజ్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నానండి. అది ఎలా కాపీ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ కాపీ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే అవన్నీ కూడా కాపీ చేసినవన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నానండి. ఇవన్నీ నేను కాపీ చేసిన వాళ్ళ నేమ్స్, నేను కాపీ చేసిన నేమ్స్ అండి ఇవన్నీ. ఏమో వాటి కరస్పాండింగ్ రోల్ నెంబర్స్. ఇది మామూలుగా మనం రోల్ నెంబర్స్ మనకు ఐడియానే ఉంటాయి కాబట్టి సో వాళ్ళ ఐడిలో 19NH180401@vkrvnbceo.microsoft.com అని ఉంటుంది. సో ఈ 19NH180401 నేను పైన సెర్చ్లో సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ది డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్లో వాళ్ళ నేమ్ని మాత్రం నేను కాపీ చేసుకుని దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. అలా 65 మెంబర్స్ ఉంటే 65 మెంబర్స్ నేను కాపీ పేస్ట్ చేసేసుకున్నానండి ముందే. చేసేసుకున్న తర్వాత మనం అటెండెన్స్ షీట్లు ఉంటాయి కదా, మనం ఏ రోజు ఆ రోజు క్లాస్ చెప్పినప్పుడు సైడ్ అటెండీస్ పైన ఎవరైతే అందులో పార్టిసిపెంట్స్ ఉన్నారో పార్టిసిపెంట్ లిస్ట్ పైన మనం అటెండెన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ షీట్ని ఇందులో నేను పేస్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ నేను ఈ విధంగా అటెండెన్స్ని ప్రెజెంట్ ఆబ్సెంట్ అని డేట్ వైజ్ నేను పెట్టేసుకుంటున్నానండి. ఇది ఎలా చేశానో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ దానికోసం ఏం చేశానంటే నేను డౌన్లోడ్ చేసిన షీట్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన అటెండెన్స్ షీట్ చూపిస్తున్నాను. ఇది నేను డౌన్లోడ్ చేసింది ఈరోజు డౌన్లోడ్ చేసిన అటెండెన్స్ షీట్. సో దీంట్లో ఫస్ట్ నా నేమే ఉంటుంది కదా, నేనే కాబట్టి ఆర్గనైజరు. సో నా నేమ్, నేను జాయిన్ అయిన టైము 11:30కి నా క్లాసు. సో కొంచెం 1 minute లేట్ అయింది జాయిన్ అయ్యేసరికి టెక్నికల్ నెట్ ప్రాబ్లం వలన. దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్టిసిపెంట్స్. ఇందులో డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇందులో అన్నోన్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా లాటరల్ ఎంట్రీస్, సెకండ్ ఇయర్ కాబట్టి లాటరల్ ఎంట్రీస్ వాళ్ళ ఓన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని జాయిన్ అయ్యారు. అలా కొంతమంది ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు. ఇంకో ఇలా స్మాల్ లెటర్స్తో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్గా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు. అయితే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా వాళ్ళ నేమ్ రోల్ నెంబర్స్తో వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని జాయిన్ అయ్యారు. అంటే ఎవరైతే వాళ్ళ ఐడీలు మర్చిపోయారో, వాళ్ళ ఐడీస్ మర్చిపోయారు, వాళ్ళ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళ రోల్ నెంబర్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఇలాంటివి మాత్రం మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా నేను అటెండెన్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్గా ఇది ఆల్రెడీ నేను డిలీట్ చేసేసిందే, పైన ఫిల్టర్ ఆన్ చేసుకున్నాను. సార్ట్ అండ్ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఫిల్టర్ ఆన్ చేసుకుని ఇక్కడ యాక్షన్లో ఇక్కడ మనకి జాయిన్డ్ కింద లెఫ్టో లీవ్ ఏదో ఉంటుంది ఆప్షన్, నేను అదొక్కటే యాక్టివేట్ చేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ బిఫోర్ అనేదాన్ని నేను యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి. ఇది ఓన్లీ జాయిన్ బిఫోర్, అంటే నాకంటే ముందు జాయిన్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు, ఆ 1 minute గ్యాప్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ. సో ఇలాగా ఎవరైతే లీవ్ అయిపోయారో ఆ లీవ్ అయింది కూడా ఇలా చూపిస్తుంది కదా. సో దాని మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తాను. ఇదంతా రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కొట్టేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. అలా డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫిల్టర్ని నేను రిమూవ్ చేస్తానండి. ఫిల్టర్ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే జాయిన్ అనే లిస్ట్ మాత్రమే ఉంటుంది, ఇంకా లీవ్ అయిన లిస్ట్ ఉండదు, ఆ టైమింగ్స్ ఏం చూపించదు. మళ్ళీ దీంట్లో నేమ్స్ చాలాసార్లు రిపీట్ అయినాయి. ఒక్కొక్క నేమ్లు 2-3 సార్లు 4 సార్లు, ఎందుకంటే ఒకళ్ళే జాయిన్ అవుతారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగడం వలన ఒకళ్ళ పేరే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అలా రిపీట్ అయిన డూప్లికేట్స్ని మనం చూసుకోవాలంటే కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్లో డూప్లికేట్ వాల్యూస్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసి ఇది ఆప్షన్ ఏదైనా పర్లేదు ఓకే కొట్టగానే రిపీటివ్గా ఉన్నాయి మాత్రం ఇలా హైలైట్ అయ్యి కనబడతా ఉంటాయి. ఇక చూడండి, అన్నోన్ యూజర్ అనే పేరు 4 సార్లు ఉంది కాబట్టి ఇలా ఆరెంజ్ కలర్లో పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇలా అన్నీ కూడా ఇలా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు అన్నోన్ యూజర్స్ అనే వాళ్ళతో మన సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ లాటరల్ ఎంట్రీస్ కాబట్టి. అది మామూలుగా డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను.
ఇలా రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ మైనస్ నొక్కిన డిలీట్ అయిపోతాయి. ఇలా డిలీట్ చేసేసుకుని ఏదైతే రిపీట్ అవుతున్నాయో ఫస్ట్ది కాకుండా రెండోది డిలీట్ చేసాం అనుకోండి, ఏదైనా చేసుకోవచ్చు, రెండోది డిలీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి అసలు రెడ్ కలర్ అనేది ఎక్కడా లేదు. అంటే ఏంటంటే రిపీటేటివ్ నేమ్స్ లేవు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు నా పార్టిసిపెంట్స్, దీంట్లో మళ్ళీ స్టాఫ్ కూడా ఉంటారు. ఇంకా చూడండి ఇక్కడ హెచ్ఓడి మేడం గారు లాస్ట్లో వచ్చారు క్రాస్ చెకింగ్. సో ఇది కూడా తీసాను. సో ఇప్పుడు దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టూడెంట్స్. ఇందులో లాటరల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ లాటరల్సే, వీళ్ళకి రోల్ నెంబర్ లేదు చివర. మన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు పర్సనల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు రోల్ నెంబర్స్ పెట్టుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు నేను హైలైట్ చేసుకుంటున్నాను, అంటే తర్వాత నేను సార్ట్ అవుట్ చేసినప్పుడు కౌంట్ తెలియడానికి. వీళ్ళు పర్సనల్ అకౌంట్స్తో జాయిన్ అయిన వాళ్ళు. అమ్మాయి లాటరల్, అమ్మాయి మళ్ళీ వీడియో లాటరల్. ఇలాగ లాటరల్స్ ఏమో వీళ్ళు, రెగ్యులర్స్ అందరికీ మామూలుగా క్యాపిటల్ లెటర్స్లోనే ఉన్నాయి, మన అకౌంట్స్ అన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడతో నేను మొత్తం నాదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నాకు టైం స్టాంప్తో సంబంధం పని లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీళ్ళందరికీ నేను అటెండెన్స్ షీట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఆ షీట్లో నేను ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ షీట్ ఏదయ్యా అంటే ఇది నేను ఇందాక రోల్ నెంబర్స్ను ఇవన్నీ నేను ప్రొఫైల్లోంచి తీసుకున్నానని చెప్పి కదా, టీమ్స్ యాప్లో నుంచి. సో ఇప్పుడు నేను ఈరోజు అటెండెన్స్ ఆల్రెడీ వేసేసాను, ఊరికే మళ్ళీ మీకు పక్కన చూపిస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అని పెట్టే డేట్, ఇదే డేట్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ షీట్ ఒకటి తీసుకుని దీంట్లోకి నేను ఇందాడ చేసిన అటెండెన్స్ ఏదైతే ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్నామో ఇదంతా అందులో కాపీ చేసుకోవాలి. సో ఈ రో మొత్తం కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. పేస్ట్ చేసుకుని ఇప్పుడు నాకు ప్రెజెంట్ అని రావాలి కాబట్టి ఇక్కడ నా పేరు కూడా అవసరం లేదు, ఇక్కడ ఇది కూడా నేను తీసేసుకుంటున్నానండి. సో ప్రెజెంట్ అని రావాలి కాబట్టి నేను ఇక్కడ ప్రెజెంట్ పిఎన్ పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్కి పిఎన్ పెట్టుకుంటున్నాను. పిఎన్ పెట్టుకుని అందరికీ పిఎన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ ప్రెజెంటే కాబట్టి పి పెట్టేసుకున్నాను. ఇదేంటిదంటే డేట్ వైజ్ అటెండెన్స్ షీట్. సో ఇక్కడ నేను దానికి ఎక్స్ఎక్స్ అని పెట్టే కదా, ఇక్కడ కూడా ఎక్స్ఎక్స్ అనే పెట్టుకుంటున్నా పేరు. ఓకేనా, డేట్ వైజ్ అటెండెన్స్ షీట్. ఇది బేస్, అసలు ఒరిజినల్ అటెండెన్స్ షీట్ ఇది అనమాట. దీంట్లోనే ఈ షీట్నే మనం వీక్లీ యూనివర్సిటీకి పంపించేది. సో నేను నా సబ్జెక్ట్కి ఇది షీటు. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న ఈ అటెండెన్స్ ప్రకారంగా నాకు ఇక్కడ ప్రెజెంట్ ఆబ్సెంట్ అని పడాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లేని వాళ్ళకేమో ఆబ్సెంట్ పడాలి, వచ్చిన వాళ్ళకేమో ప్రెజెంట్ పడాలి. అంటే ఏ అని పడాలి ఆబ్సెంట్ వాళ్ళకి, వచ్చిన వాళ్ళకేమో పి అని పడాలి. ఇక్కడ పి అనాలి నేను పెట్టుకున్నా. సో ఏ అనేది ఇక్కడ నేను కండిషన్ రాసుకుంటాను. అది ఎలాగా అంటే చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ పెద్ద ఫామ్లో రాసేసాను. దీన్ని వదిలే కాపీ చేయొద్దు, కానీ మీకు నేను చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఈక్వల్ టు వీలుకప్ అనేది కంపేర్ చేయడం 2 షీట్స్ మధ్యలో కానీ 2 టేబుల్స్లో కానీ అలా కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఫార్ములా. వీలుకప్ దేన్ని లుకప్ చేయాలి, దేన్ని ఏ కండిషన్ బేస్ చేసుకుని మనం కంపేర్ చేయాలి. ఇది కొంచెం లుకప్ వాల్యూ ఏది అంటే నేమ్. ఎందుకంటే రోల్ నెంబర్స్తో లేవు వాళ్ళ ప్రొఫైల్స్, నేమ్స్తోనే మనకి డౌన్లోడ్ అవుతుంది వాళ్ళ అటెండెన్స్ షీట్. సో నేమ్ తీసుకుంటున్నాను. నేమ్ తీసుకుని కామా పెట్టి దేన్ని ఎందులో ఉన్నది కంపేర్ చేయాలండి, ఇక్కడ ఉన్నాయి కంపేర్ చేయాలి. సో నేను ఈ షీట్లోకి వెళ్తాను, ఈ షీటు. సో దీంట్లో ఉన్న మొత్తం అన్ని డేటా మొత్తం సెలెక్ట్ చేయండి, కాలమ్స్ అన్ని. ఇక్కడ చూస్తే మీకు ఇదేమో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. పైన చూడండి 2C అని పడింది చూడండి అక్కడ నా కర్సర్ పక్కన, అంటే సెకండ్ కాలం. 2 కాలమ్స్ సెలెక్ట్ అయినాయి అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత పైన చూడండి మీకు B2 అనేదేమో ఇందాక నేను సెలెక్ట్ చేసిన నేము, ఈ XX అనేదేమో ఇక్కడ ఉన్న షీట్ నేమ్, అలాగే ఏదంటారు ఎక్స్ప్లనేటరీ మార్క్ పెట్టి దాని పక్కన A to B అన్నాడు. అంటే ఈ షీట్లో A నుంచి B వరకు AB అనే 2 కాలమ్స్, A to B కాలమ్స్, 2 కాలమ్స్. ఇంకో కాలం ఉంటే ఇంకో కాలం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని లుకప్ చేసి దేంతో కంపేర్ చేస్తాను అనేది B2తో. B2 ఎక్కడ ఉంది, ఈ బేస్ అటెండెన్స్లో ఉంది. వెనకాల మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఆ పర్టికులర్ షీట్ నేమ్ కూడా ఇక్కడ టైప్ అయిపోతుంది. అందుకే నేను క్లిక్ చేయకుండా ఇక్కడ ఇలాగే ఉంచుతున్నా, కామా పెట్టి. ఇప్పుడు నాకు ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అని పడాలి అనమాట. సో ఆ వాల్యూ ఏంటిది, ఇక ఇక్కడ చూడండి, ఇది కదా పి అనేది సెకండ్ కాలంలో ఉంది. పి అనేది సెకండ్ కాలంలో ఉంది. ఇది ఫస్ట్ కాలము, ఇది సెకండ్ కాలం. సో కామా సెకండ్ కాలంలో పి ఉంది కాబట్టి ప్రెజెంట్ పడాలి కాబట్టి సెకండ్ కాలంలో ఉన్నది, కామా ట్రూ పెట్టామనుకోండి అప్రాక్సిమేట్గా మ్యాచ్ అయినా సరే మనకి వాల్యూ ఇచ్చేస్తుంది. కానీ
అది పెట్టకూడదు, ట్రూ అనేది పెట్టకూడదు, ఫాల్సే పెట్టాలి. ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే తీసుకుంటుంది. ఎంటర్ కొట్టా, చూడండి ప్రెజెంట్ వచ్చింది. ఎందుకు ప్రెజెంట్ వచ్చిందో చూడండి. ఈ అమ్మాయి పేరు ఏం పేరండి? ఆయిషా సుల్తానా. ఇక్కడ ఆయిషా సుల్తానా అనేది ఎక్కడ ఉంది? ఎక్కడో మధ్యలో ఎక్కడో ఉంటుంది అది. ఆయిషా సుల్తానా అనే పేరు ఇది కూడా ఇక్కడ ఉంది, ఆయిషా సుల్తానా అబ్దుల్ ప్రెజెంట్. సో ఇక్కడ ఏం చేసిందండి ఇది, ఎందుకంటే అసలు నేను రాసిన ఫామ్లో ఏం ఫంక్షన్ చేస్తుందో మీకు క్లారిటీ రావాలి కదా. ఇక్కడ నేను రాసిన ఈ ఫార్ములాలో ఇది ఏం జరుగుతుందంటే, ఇక్కడున్న వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడున్న వాల్యూలో మొత్తం నీ 2 రోస్ కదా, ఇక్కడ 100 రోస్ ఉంటే నేను 100 కాలమ్స్ ఉంటే నేను 100 కాలమ్స్ సెలెక్ట్ చేస్తే 100 కాలమ్స్లోనే ఎతికేస్తుంది. అది ఏం ఎతుకుద్ది అంటే ఈ ఆయిషా సుల్తానా అబ్దుల్ అనే పేరుని ఎతుకుద్ది. వెతికి దానికి కరస్పాండింగ్గా సెకండ్ కాలంలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టుద్ది అనమాట. ఎందుకంటే సెకండ్ కాలం కదా నేను తీసుకున్నది, సో సెకండ్ కాలంలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి పెట్టుద్ది. లేదు నాకు ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్నదే రావాలి, నేను 1 పెట్టా, 1 పెడితే ఆయిషా సుల్తాన్ అని వచ్చి పేస్ట్ అయ్యిద్ది. సో నాకు సెకండ్ కాలంలో ఉన్నది కావాలి. సో సెకండ్ కాలంలో ట్రూ నేను పీ పెట్టుకున్నా ప్రెజెంట్ కాబట్టి, సో పీ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని అన్నింటికి ఇదే అప్లై అవ్వాలి కాబట్టి అన్నింటికి పెట్టేసా. ఇప్పుడు నాకు ఉన్న ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, ఎవరి పేరైతే లేదో, ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళకే #NA అని పడుతుంది. అంటే నాట్ అప్లికబుల్ అనో ఏదైతే అది. ఇక్కడ డేటా ఇన్ఫర్మేషన్ లేదు, నాట్ అవైలబుల్ NA అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ ఫామ్లో అనేది అక్కడ వ్యాలిడ్ అవ్వట్లేదు, ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇలా వచ్చినప్పుడు మరి దాన్ని ఏ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఏ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇంకో ఫామ్లోని వాడాలి. ఈ ఫామ్లోని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఈ ఫామ్లో నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశానంటే ఇఫ్ ISNA ఈజ్ NA, ఇక్కడ NA కదా, అంటే VLOOKUP ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం రాసింది కామా, ఇక్కడ చూడండి ఏ అనేది ఇక్కడ పెట్టా. అంటే NA అనే వాల్యూ రావాల్సి వస్తే దాని ప్లేస్లో ఏం పెట్టమంటున్నానంటే ఏ పెట్టమంటున్నా. ఇఫ్ ఈజ్ NA అక్కడ వచ్చే వాల్యూ NA అయితే ఇలా కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఏ అనేది పెట్టండి అని చెప్తున్నాను అనమాట. అదే ఆ ఫార్ములా. సో ఇక్కడే నేను ఏం చేస్తున్నానంటే, దీనికి అది కాపీ చేసుకున్నాను కదా ఆల్రెడీ. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేశాను, ఈజ్ NA, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేశాను, బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను, కామా డబుల్ కోట్స్లో ఆబ్సెంట్ పడాలి అక్కడ. సో ఆబ్సెంట్ కామా మళ్ళీ VLOOKUP ఎంటర్. ఏం కొట్టాను, సారీ నేను అక్కడ రెండో బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, అందుకే ఎలా వచ్చింది. ఇప్పుడు చూడండి NAలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని ప్లేస్లోనూ ఆబ్సెంట్లు పడిపోయినాయి. ఓకేనా. ఇక కింద ఈ ఫార్ములాలు మనకు తెలిసినవి ఈ రెండు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ అంటే పైదంతా కౌంట్ ఇఫ్ ఫార్ములా. అది కౌంట్ ఇఫ్ C2 సరే తెలియకపోతే ఇది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు పైన ఉన్నది మొత్తం టోటల్ రావాలి, నాకు కౌంట్ రావాలి. COUNT మామూలు కౌంట్ అని కొట్టేస్తే మొత్తం ఎంతమంది ఉన్నారు 64 మంది ఉన్నాయి వచ్చేస్తుంది. నాకు అలా కాదు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు లేదంటే ప్రెజెంట్ అయిన వాళ్ళే కావాలి. సో ప్రెజెంట్ అయిన వాళ్ళు కావాలి, కౌంట్ ఇఫ్ అని సెలెక్ట్ చేసి నాకు ఎంతవరకు రేంజ్ కావాలి అంతవరకు రేంజ్, నేను ఊరికి ఇంతవరకు చూసుకుంటున్నాను, కేవలం 7 మాత్రమే తీసుకున్నాం. అంటే ఆ రేంజ్లో కౌంట్ చేయమంటున్నా. ఎప్పుడు కౌంట్ చేయాలి? ఇఫ్ దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే ఈక్వల్ టు పీకి ఈక్వల్ అయితే మాత్రమే కౌంట్ చేయమంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏరియాలో పీలు ఉన్నాయంటే 1 2 3 and 4 పీలే ఉన్నాయి. అది ఇక్కడేమో కౌంట్ ఇఫ్ అని చెప్పి సేమ్ ఇదే ఫార్ములా వేసుకుని ఇక్కడ ఏ పెట్టామనుకోండి, ఏలు ఉన్నాయో అది కౌంట్ చూపిస్తుంది, దాని టోటల్ కింద వస్తుంది. అంటే ఊరికి మీరు కంపేర్ చేసుకుని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు అటెండెన్స్ అంతా వచ్చేసింది, అయితే మనం కొంతమందికి రెడ్ మార్క్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆ రెడ్ మార్క్ పెట్టుకున్న వాళ్ళలో మన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. 409 ఉంది, 415 ఉంది. వీళ్ళిద్దరూ వేరే అకౌంట్స్తో క్రియేట్ చేసుకున్నారు. సో 409 అమ్మాయి పేరు యాక్చువల్గా ఇది ఆర్ స్వాతి, కానీ అమ్మాయి ఏం చేసింది వేరే పేరుతో క్రియేట్ చేసుకుంది. కాబట్టి ఆప్షన్ పడుతుంది ఆ అమ్మాయికి ప్రజెంట్ అయ్యాలి, 415కి ప్రజెంట్ అయ్యాలి. అంతే. అలా వేస్తే మీకు ఫైనల్గా అటెండెన్స్ వచ్చేస్తుంది. అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మీకు ఇది చూపిస్తాను అన్నాను కదండి, టీమ్స్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వాల్యూస్ అని చూపిస్తాను. అది కూడా ఆగండి, మీకు అది టీమ్స్లో నుంచి వాల్యూని ఎలా కాపీ చేసుకోవాలి అని.
ఇంకో టీమ్స్ యాప్ ఓపెన్ చేశాను. టీమ్స్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే 3 డాట్ మీద క్లిక్ చేస్తే మేనేజ్ టీమ్ అని వస్తుంది. మేనేజ్ టీమ్ ఇంకో టీంలో ఉన్న ఓనర్స్ లిస్ట్, ఇది ఓనర్స్ అని ఉంది కదా ఇక్కడ, దీని మీద క్లిక్ చేస్తే అది మినిమైజ్ అయిపోతుంది. ఇంకో మెంబర్స్ అండ్ గెస్ట్స్ దీని మీద క్లిక్ చేయండి. లిస్టు ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఒక్కొక్కటి చూసుకుని కొట్టుకోవాలంటే ఇలా నెంబర్స్ అనేవి ఆర్డర్గా ఉండవు, నేను ర్యాండమ్గా ఉంటాయి. కాబట్టి నేను పైన ఏం చేస్తానంటే వాళ్ళ రోల్ నెంబర్ కొట్టుకుంటా. 180401 99H1A0401. చూడండి, ఆయిషా సుల్తానా బేగం. దీని మీద అలా కర్సర్ పెడితే పక్కన పేరు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఆ అమ్మాయి రోల్ నెంబర్ ఇక్కడ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కొట్టేసి నేనేం చేశాను, దాన్ని ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకున్నాను. ఎక్సెల్ షీట్లో ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత రోల్ నెంబర్ 2 కొట్టా, రోల్ నెంబర్ 3 అలా కొట్టుకుంటే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ రోల్ నెంబర్ 31 ఉంది కదా, 31 వచ్చేసరికి ఏంటంటే మనకి కొంచెం ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. 31కి చాలా పెద్దగా ఉంది పేరు. చూడండి 31 చూడండి పెద్దగా సగమే కనిపిస్తుంది, మిగిలిన రావట్లా. కంగారు పడాల్సింది ఏం లేదు. ఈ చివరి నుంచి సెలెక్ట్ చేసుకుంటా ఆ డాట్స్ మీదుగా మనం సెలెక్ట్ చేసేస్తే సెలెక్ట్ అవ్వదు, కనిపించదు, కానీ సెలెక్ట్ అయిపోద్ది. అక్కడ వరకు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కొట్టి దాన్ని మీరు కానీ పేస్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది పేరు అంతా. ఇదిగో చూడండి, మణికంఠ ఇందులోకి వచ్చేసింది. ఇక్కడ పేస్ట్ అయింది. అయితే ఏంటి మరి కనబడట్లేదు ఏంటంటే అది కలర్ వైట్ కలర్ ఇచ్చారు కదండి, అందుకే వైట్ కలర్లో కనిపిస్తుంది. మనం పేస్ట్ చేసిన తర్వాత దాన్ని బ్లాక్ కలర్లో మార్చుకోవాలి. ఇలా వచ్చుద్ది, మణికంఠ కేతన. చూడండి, మణికంఠ కేతన మొత్తం వచ్చేసింది పేరు అంతా. సో ఆ విధంగా మనం అన్ని పేర్లు పేస్ట్ చేసుకోవాలి. ఇది వన్ టైమే కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. సో బాధపడాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ.